సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో అందుతున్న రైతు బంధు క్రమంగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్న నగదు పంపిణీ వేగాన్ని పెంచిన ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో అందరికీ నగదు బదిలీ వానాకాలం నాటికి పెంచే ఆలోచనలో సర్కారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కొత్త పాలనలో నిదానంగా అమలవుతుంది. నిధుల కొరత కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని క్రమక్రమంగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది. వికారాబాద్ జిల్లాలో మొత్తం 2,95,776 మంది రైతుల లబ్ధిదారులు ఉండగా ఇప్పటి వరకు 1,70,600 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేశారు. కొన్నాళ్ల పాటు నిలిచిన రైతు బంధు నగదు బదిలీ 5-6 రోజుల్లో మళ్లీ ప్రారంభమైంది. కాగా ఇప్పటి వరకు 2 ఎకరాల లోపు మాత్రమే రైతులకు రైతు బంధు అందింది. రానున్న కొన్ని రోజులు అందరికీ కూడా అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. యాసంగి పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు పెట్టుబడి పంపిణీ క్రమంగా వేగం పెరిగింది. గత డిసెంబర్ 7న బాధ్యత చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి రైతులకు అదే నెల 12 నుంచి రైతు బంధు పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఖజానాలో రైతు బంధు మొత్తానికి సరిపడా నిధులు లేక ప్రారంభంలోనే తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. నిధుల కొరత కారణంగా కొన్ని రోజుల పాటు రైతు బంధు ప్రక్రియ నిలిచింది. జనవరి మొదట్లో ఉద్యోగుల వేతనాలు చెల్లించడం, వృద్ధాప్య ఇతర పింఛన్లు, ఇతర అత్యవసర నిధులు కేటాయించడం రావడంతో ఈ నెల 2వ వారం వరకు రైతు బంధు పంపిణీ అనేది ఆటంకాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి తర్వాత రైతులకు రైతు బంధు జమ చేయడం ప్రారంభించారు. జనవరి నెలాఖరులోగా గతంలో రైతు బంధు వచ్చిన రైతులందరికీ కూడా నగదు జమ చేసేలా చర్యలు తీసుకున్నామని ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ మేరకు రైతు బంధు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 2 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ రైతు బంధు జమ అయింది. క్రమంగా ఇతర రైతులకు కూడా నిలిపివేసి మొదట రైతు బంధును వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది. పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. గత యాసంగిలో 2,90,796 మంది రైతులకు పెట్టుబడి సాయం అందింది. గత నెల ఎకరం లోపు విస్తీర్ణం కలిగిన కొంతమంది రైతులకు నగదు బదిలీ చేశారు. తిరిగి 5-6 రోజుల్లో రైతులకు జమ చేస్తున్నారు. కాగా ఈ యాసంగి చెల్లించేలా రైతులు పంపారు. 3 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతులకు కొన్ని రోజుల్లో అందరికీ కూడా రైతు బంధు అందేలా చర్యలు తీసుకోబోతున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.